శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలు చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 19 జూలై అంటే 19th జూలై 2026 నుండి 25th జూలై ఈ వారం రోజులు 2026 వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఏంటంటే ప్లానెటరీ పొజిషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఒక 2 minutes కదా, కొంచెం సేపు. వృషభ రాశిలో కుజుడు, అలాగే బుధుడు కూడా వక్రగతిలో ఉన్నాడండి మిథున రాశిలో. అలాగే కర్కాటకంలో రవితో కలిసిన గురుడు బ్రహ్మాండం అండి. వీళ్ళిద్దరూ చాలా కాంబినేషన్. కర్కాటక రాశిలోనూ సింహరాశిలోనూ వాళ్ళు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే శుక్రకేతువులు సింహరాశిలో ఉన్నారు. అలాగే రాహు బాహువుల మీద తిప్పాడు. రాహు మనకి కుంభరాశిలో కుంభరాశిలో ఉన్నాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము కింద వస్తుంది అని చెప్పచ్చు మనం. జనరల్గా చంద్రుడు తప్పిస్తే మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే ఉండిపోయాయి. అవునా? మిథున రాశి మీ రాశ్యాధిపతి, చతుర్థాధిపతి రాశ్యాధిపతి అంటే మీ రాశిలోనే వక్రగతిలో ఉన్నాడు. అంటే మంచి శుభఫలితాలు బాగా ఇస్తాడు. నేమ్ అండ్ ఫేమ్ తీసుకొస్తూ ఉంటాడు మీకు. ఎటువంటి అంటే మీకు ఏ పని కాలేదన్నా ఆ పనిలో మీరు విజయం సాధిస్తూ ఉంటారు. అలాగే మీరు మ్యాథమెటిషియన్ గాను, సైంటిస్ట్ గాను, ఒక విధంగా ఆస్ట్రాలజర్గా గాను, అంతేకాకుండా మీరు ఫైనాన్స్ రంగంలో, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాల్లోనూ బాగా రాణిస్తారన్న సందేహం లేదు. అలాగే రవి కూడా తోడయ్యాడు. మీ పాపి రవి 2వ భావంలో ఉన్నాడు. గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి నాన్నగారికి బాగుంటుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో డబ్బులు బాగా వస్తాయి. ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మీకు కోరుకున్నటువంటి చదువు బాగా వస్తుందండి, అందులో సందేహం లేదు. ఎక్కువగా బాగా రవి ద్విభావంలో ఉంటే ఐస్ సంబంధించిన ప్రాబ్లం ఇస్తాడు అంటూ ఉంటాం మనం. ఆ ప్రాబ్లం కూడా ఉంటుందండి. కానీ ధనవంతుడు కూడా చేస్తాడని ఉంది. బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు ఎక్కువగా మీ చెల్లెళ్ళని, సిస్టర్స్ని కలవడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, అందులో సందేహం లేదు. శుక్రుడు కుజుడు కూడా చూస్తున్నాం కాబట్టి మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ స్టైలు, వార్తా సేకరణలు ఇవన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే మీరు కష్టపడడం ఎక్కువ, సుఖపడడం తక్కువ. అంటే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మీ తల్లిగారికి బాగుండకపోవడము, చదువులో ఆటంకాలు ఏర్పడము, లేకపోతే రైతులకు సరిగ్గా సకాలం డబ్బులు లేకపోవడము కానీ జరుగుతూ ఉంటాయి. కానీ సంతానం విషయంలో ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. సంతానం దిగ్విజయంగా ముందుకు వెళ్తూనే ఉంటారు. 6వ భావాన్ని, 8వ భావాన్ని గురు కుజులు చూడడం వలన, అంటే గురుడు 6వ భావం చూస్తాడు, 8వ భావం చూస్తాడు. వలన శత్రువు వలన భయం లేకుండా, రోగాల వలన భయం లేకుండా, అలాగే మీకు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతూ, కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు ఫేవరబుల్గా మీకు అనుకూలమైన తీర్పు వస్తూ ఉండడానికి అవకాశాలు మీ జాతకాల గురించి ఆధారపడి ఉంది. డెఫినెట్గా వస్తుంది. కాకపోతే భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, దూరంగా ఉండాలి, ఇవన్నీ కూడా శని వలన జరుగుతున్నాయండి. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సప్తమాధిపతి కూడా మీకు ద్వితీయ భావంలో ఉన్నాడు. ధనాన్ని ఇచ్చేవాడిగా మీకు ఉన్నాడు. అంతేకాకుండా రాహు కూడా భాగ్యంలో ఉండి మమ్మల్ని సర్వదా కాపాడుతున్నాడు. విదేశాలు వెళ్ళడానికి కాపాడుతాడు ఆయన. భాగ్యంలో రాహు కుంభరాశిలో ఉన్నాడంటే వాడికి ఎక్కువ మెడిసిన్ ఇచ్చే బాగా వస్తుందని చెప్పచ్చు. ఏదైనా శని, కంటక శని ఉన్నాడు మీకు. కంటక శని ఉన్నా కూడా శని ఉద్యోగం విషయంలోనూ ఇబ్బంది కలిగిస్తుంటాడు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలను, లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ఉంటుంది. కానీ శని వలన వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ అవుతారని చెప్పచ్చు. శని వల్లనే గురుదృష్టి కూడా ఉంది కాబట్టి గంగా స్నానం కూడా మీరు చేస్తారని అందులో సందేహం లేదు. ఉద్యోగంలో మార్పులు వస్తాయండి. ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో బాగా రాణింపు ఉంటుంది మీకు. కుజ ప్రభావం వలన శని కూడా చూస్తారు కాబట్టి ప్రయాణాల్లో మీకు యాక్సిడెంట్స్ జరుగుతాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ జాతకాలు ఇచ్చా బాగుండొచ్చు. 12వ భావంలో ఉన్న కుజుడికి శని దృష్టి ఉందంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతాయి. బోన్స్ విరగడం కానీ, లేకపోతే కొంతమంది బ్లడ్ కనపడడం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు కుజుడు సంబంధించిన పూజలు చేసుకున్నా, శనీశ్వరుడు సంబంధించిన పూజలు చేసుకున్నా ఈ యాక్సిడెంట్స్ తప్పుతూ ఉంటాయి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవనో, విదేశాల్లో ఉంటూ వాళ్ళకి వీసా లేదనో,
వీసా లేకపోతే ఉద్యోగం కూడా పైసా రాదుట, అంటే ఉద్యోగం ఉండమని, అక్కడ ఆ కంట్రీలో ఉండడానికి అవకాశాలు లేవని కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు పర్టికులర్ డేట్స్లో వస్తూ ఉంటాయని చెప్తాను, నిజంగా జరుగుతూనే ఉంటాయి అనుకుంటే అది వేరే విషయము. అలాగే మీ ఉద్యోగంలో, మీ జాతకంలో కరెక్ట్గా ఏం కావాలి అనేది కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను హాఫ్ అన్ అవర్ వరకు క్లియర్గా అన్ని మొత్తం జాతకం కూలంకుషంగా మీరు అడగనివి అన్ని పాయింట్లు ఉంటాయి. మేము సాటిస్ఫై చేస్తుంటాం జాతకంలో, అది పర్ఫెక్ట్. చాలా మందిని అడగని చెప్తారు. సరే, అది పక్క పెడితే మీకు వాస్తురీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సందేహాలు ఉంటాయి. అంటే నా పేరు ఇది పలానా, నేను ఏ దిక్కున నివసిస్తే అంటే ఉంటే ఆ ఇంట్లో కలిసి వస్తుంది అని మనం అనుకుంటాం కదండి. నేను కూడా అనుకుంటూ ఉంటాను, మనం ఏడు పడమర తూర్ప అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి మీకు ఆల్రెడీ మీకు తెలుసు. వాళ్ళు తెలుసుకోవాలనిపిస్తే మీరు ఫోన్ చేయండి. అంటే మీకు ఎటువంటి ఏ దిక్కులో ఉంటే మీకు బాగుంటుంది. అలాగే మీరు గృహప్రవేశాలు ఏ నెలలో చేస్తే బాగుంటుంది, పెళ్లి సంబంధాలు ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే శంకుస్థాపన ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. దాంట్లో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చెప్పగలను. ఒకవేళ మీకు అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ అనేది కింద కనిపిస్తుంది కదా, 7075389589 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరే, పక్కా పెడితే అసలు ముఖ్యంగా 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా, అయితే మనం ఏమైనా పరిష్కార మార్గాలను సూచించగలమా అని చెప్పచ్చండి. మన లిమిట్స్లోనే, అంటే మన డబ్బులు ఉన్న పరిధిలోనే చిన్న చిన్న పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా అన్ని రాశుల వారికి నెలంతా కూడా ఆషాఢ మాసంలో మంచి శుభకార్యాలు ఏమీ ఉండవు. కాబట్టి దేవతారాధన ఎక్కువ చేసుకోవాలి, దైవ చింతన ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా 25వ తారీఖునే తొలి ఏకాదశి వస్తుంది. ఆ రోజు చాలా చాలా అద్భుతమైన ఏకాదశి అన్నది. ఆ ఏకాదశి పూట విష్ణువుని ఆరాధించాలట. విష్ణువుని ఆరాధించడం, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం, విష్ణువుకి తులసి దళాలతోటి, మల్లె పువ్వులతోటి, మారేడు దళాలతోటి పూజించడం సర్వదా శ్రేష్టం. విష్ణువుని పూజించాలి, అలాగే శివుడిని అభిషేకించాలి, విష్ణువుని కీర్తించాలి. పూజించాలంటే కీర్తించాలి విష్ణువుని. అంటే 108 నామాలు అంటుంటాం కదా, అలాగా అదొకటి. విష్ణు సహస్రనామాలు, అలాగే ఆయన్ని ఎక్కువగా మనం కీర్తిస్తూ ఉండాలి ఆ విష్ణువుని. తొలి ఏకాదశి కూడా అందుకని దాని వలన మన దగ్గరికి అంటే జనరల్గా మనం అంటాం కదా, యమభటులు దగ్గరికి రారు అంటాం కదా. యమభటులు దగ్గరకు రారు. ఎవరైతే తొలి ఏకాదశి పూట ఉపవాసం ఉంటారంటే దశమ పూట భోజనం చేసి, దశమ పూట నుంచి ఈవినింగ్ నుంచి ఉండి అంటే భోజనం చేయకుండా సాత్వికంగా ఆహారం తీసుకొని టిఫిన్ చేసి తర్వాత ఏకాదశి పూట ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లోనే దాన్ని పారణం చేస్తారో వాళ్ళకి ఏకాదశి వ్రతం ఫలం దక్కుతుంది. విష్ణువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా యమభటులు మన దగ్గరికి రారు. అంతేకాకుండా ఈ ఏకాదశి పూటనే శివుడికి ఆరాధన చేయాలి. శివాభిషేకాలు బ్రహ్మాండంగా చేసుకోవాలి. శివుడికి మారేడు దళాలతోటి, మల్లె పువ్వులతోటి చేయడము, అభిషేకాలు మనకు తెలుసు కదా, అభిషేకాలు చేసుకోవడం అనేది. చేసుకున్న తర్వాత అలంకరించడం, ఆయనకి స్వామిని కూడా శివుడిని కూడా మల్లె పువ్వులతోటి అలాగే మారేడు దళాలతో పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. మారేడు దళాలతో పూజించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మల్లె పువ్వులతో పూజించడం వలన భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, లేటుగా మ్యారేజ్ అయిన వాళ్ళు, అసలు వివాహం కాని వాళ్ళందరూ కూడా వివాహం అవ్వడం కూడా మల్లెపూలతో, శివుడిని మల్లెపూలతో పూజించిన వారికి భార్యాభర్తల యొక్క బంధం గట్టిపడుతుంది అని తెలుస్తుంది, శాస్త్రం చెప్తోంది. ఇదొకటి చేయాలంటే ఈ రెండూ కాకుండా అమ్మవారి పూజలు ఎట్టి పరిస్థితులు మొదలకూడదు. సాధ్యమైనంత వరకు అభిషేకాలు చేసుకుంటూ, అలాగే అమ్మవారి చండీ హోమాలు చేసుకుంటూ, కుంకుమ పూజలు చేసుకుంటూ ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి నవగ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మందికి పరిహారమై అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.